1980లు 90లలో పుట్టిన వాళ్ళు మహా సుడిగాళ్ళు భయ్యా. ఎందుకంటారా? కాస్త డీటెయిల్గా చెప్తాను. అలా ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళి వచ్చేద్దాం పదండి. వీడియో పూర్తిగా చూడండి. మీ మదిలో దాగున్న పాత జ్ఞాపకాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ వీడియో. ముందుగా తిండితో మొదలు పెడదాం. ఆశా చాక్లెట్లు. అప్పట్లో ఇవి నచ్చనిది ఎవరికి చెప్పండి? చిన్ని చిన్ని ఆశ అని పాడుకుంటూ తెగ నమిలేసే వాళ్ళం కదా. ఇప్పుడు కనీసం చూద్దామన్నా ఎక్కడా కనిపించడం లేదు పాపం. ఇక బిగ్ బబుల్ నమలని వాళ్ళు అప్పట్లో ఎవరైనా ఉంటారా? బాగా నమిలి రసం మొత్తం మింగేసి నోటితో గాలి ఊదుతూ పెద్ద పెద్ద బుగ్గలు చేస్తుంటే వచ్చిన మజానే వేరు. ఇక 2 రూపాయలకే 8 బిస్కెట్లు వచ్చే పార్లేజీని అసలు మర్చిపోగలమా? పొద్దున్నే లేవగానే అమ్మ దగ్గర 2 రూపాయలు తీసుకొని పార్లేజీ తెచ్చుకొని ఛాయ్లో వేసుకుని తింటే ఉండేది ఇదే కదా మనకు అసలైన బ్రేక్ఫాస్ట్ అంటే. ఇక గీతా ఐస్ క్రీమ్ అలియాస్ పాల ఐస్ క్రీమ్ ఎంతమందికి ఫేవరెట్? ఐస్ క్రీమ్ మీదున్న కవర్ తీసుకొని దానికి అంటుకున్న క్రీమ్ మొత్తం జుర్రేసి ఆ తర్వాత అసలైన ఐస్ క్రీమ్ తినడం మనకు నేర్పింది ఈ గీతా ఐస్ క్రీమే కదా. ఇక రంగురంగుల పుల్ల ఐస్ క్రీమ్ తినేసి అద్దంలో రంగు మారిన మన నాలికను చూసుకొని తెగ మురిసిపోయే వాళ్ళం కదా. ఇక పెప్సీలు మరోవైపు కవర్లో గట్టిగా ఉన్న కలర్ ఐస్ను కరకరా నమిలేసి అది రసమయ్యాక ఒక మూలన సన్నని రంధ్రం చేసి తాగుతుంటే వచ్చిన కిక్కు ఇప్పుడు ఎన్ని రకాల స్ట్రాలతో తాగినా రావట్లేదు. ఇలా 5 వేలకి బొంగులు తగిలించుకొని తినని వారు ఎవరైనా ఉన్నారా అసలు? నో ఛాన్స్ కదా. ఈ పేలాల ముద్దలు చూస్తే మీకేమనిపిస్తుంది? అప్పట్లో ఇవే కదా మన ఫేవరెట్ స్వీట్స్ అంటే. గోలీ సోడా బండి మన ఇంటి ముందు నుండి వెళ్లే టైం కోసం ఎదురు చూసి కారం కారంగా తాగిన అల్లం సోడా ఇప్పుడు ఏ దేశం వెళ్ళినా దొరకట్లేదు. ఇక మన ఆటల విషయానికి వస్తే కచ్చకాయలు ఆడితే ఒరే ఆడంగోడా అని ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారని తెలిసినా కూడా అమ్మలక్కలతో కచ్చకాయలు ఆడిన మగాళ్ళు మీరు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. చిన్న బ్రేక్ దొరికితే అష్టాచెమ్మ, హాలిడే రోజున పచ్చీసు ఆడేవాళ్ళం. ఇక కజిన్స్ అంతా ఒక్కచోట చేరితే చిట్టీలు చింపుడే, రాముడు సీత ఆడుడే. మీలో దేవుడా నాకు రాముడు సీత కాకుండా లక్ష్మణుడో హనుమంతుడో రావాలని మొక్కుకునే అమాయక ఆటగాళ్ళు ఎంతమందో కింద కామెంట్ చేయండి. ఈ గోళీల గేమ్లో ఒక్క గోలీ మిగిలిస్తే వరల్డ్ కప్ గెలిచినంత బిల్డప్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది? ఇక అన్ని మెటల్ బాల్స్ను మ్యాగ్నెట్స్తో గోల్స్ వేసిన గోల్ కీపర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మన చిన్ననాటి హెలికాప్టర్ అంటే ఇదే కదా. చేతుల మధ్యలో పెట్టి తిప్పి తిప్పి ఎగరేస్తే అప్పుడు వచ్చిన ఆనందం ఇప్పుడు నిజమైన ఫ్లైట్ ఎక్కినా వస్తుందో లేదో. ఇక పాడైపోయిన ప్రతి టైరు మనకు ఒక కొత్త బండే కదా. మామూలుగా 4 అడుగులు వేయడానికి బద్ధకమున్నోడు కూడా ఇలా టైరుని కొట్టుకుంటూ కిలోమీటర్లు వెళ్ళిపోయే వాళ్ళు. అట్లుంటది మరి టైరు బండి అంటే. ఇక గోళీలు, గిల్లిదండ లేదా కర్రాబిల్ల ఆటలు ఇప్పటికీ గుర్తుకొస్తూనే ఉంటాయి. గిల్లి గాల్లో లేపి దండతో కొడితే దిమ్మ తిరిగిపోయేంత దూరంలో పడాల్సిందే. ఇక వంగుడు దుంకుడు మనల్ని హై జంపర్స్ గా మార్చిన గొప్ప క్రీడే కదా ఇది. చందమామ కథలు చదివి ప్రపంచాన్నే చదివేసినంత ఫీల్ అయిపోవడంలో తప్పే లేదు కదా. మనకు దసరా దీపావళి 10 రోజుల ముందే ఈ రీల్ గన్స్ తో స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఎన్నో స్టైల్ గన్స్ వచ్చినా ఈ గన్నును చూస్తే అప్పటి రోజులు ఒక్కసారిగా కళ్ళ ముందు మెదలడం గ్యారంటీ. ఇక పాము గోళీలు మనందరి ఫేవరెట్ క్రాకర్. అది బుస్ అని పైకి వస్తుంటే నిజంగా పామే వచ్చినంత ఎగిరేవాళ్ళం. ఇక రెనాల్డ్ పెన్ను, 5 రంగుల రీఫిల్స్ అలియాస్ పిక్కులున్న పెన్ను, ఇంకు నింపుతూ వాడుకునే పత్తి పెన్నులు గుర్తున్నాయా లేదా? మన స్కూల్ బ్యాగ్లో ఖచ్చితంగా ఉండాల్సిన నటరాజ్ కంపాస్ ఇదే. ఈ బ్లూ కలర్ గమ్ బాటిల్ చూస్తే మీకు చినిగిన పుస్తకాలు, వాటిని అతికించడానికి పడిన పాటలన్నీ యాదికొస్తున్నాయి కదా. ఆరిద్ర పురుగులు, బంగారు పురుగులు, అగ్గిపెట్టెలో దాచిన పురుగు ప్రేమికులు మీలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నా మనకు సోప్ అంటే లైఫ్ బాయ్, సర్ఫ్ అంటే నిర్మా. సారీ అందరూ మెచ్చిన నిర్మా అనాలేమో. హీరో సైకిల్, యమహా RX100 ఇప్పటికీ ఎంతమందికి ఫేవరెట్? బజాజ్ స్కూటర్, సుజుకి సామ్రాయ్ మీద దూసుకుపోయిన రోజులు మళ్ళీ చూడగలమా? ఇక RX100 సౌండ్కు అందరం ఫిదా అయిపోయిన వాళ్ళమే కదా. పోస్ట్ కార్డు, ఇంగ్లాండ్ లెటరు ఇవే కదా మన ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్స్ అంటే. ఇప్పుడు బ్లూటిక్ పడితే నా మెసేజ్ చదివేశారు అని తెలిసిపోతుంది, కానీ అప్పుడు రిటర్న్ లెటర్ వస్తే తప్ప మన లెటర్ చేరిందో లేదో కూడా తెలిసేది కాదు. అయినా టెన్షన్ లేకుండా ఎలా బతికేశామంటారు? తర్వాత మన ముందే పుట్టిన ఈ ల్యాండ్ ఫోన్ గుర్తుందా? అప్పట్లో ఇది ఉంటే ఆ ఇల్లు రిచ్చోభ్యః అన్నట్టు ఉండేది. అందులోనూ ఇలాంటి ఫోన్ క్రేజే వేరు. దీని నంబర్లు తిప్పుతుంటే వచ్చే ఆ కిర్రు సౌండ్ విని తెగ మురిసిపోయే వాళ్ళం. ఇక వాక్మెన్లు, టేప్ రికార్డర్లు అందరూ ఉపయోగించే ఉంటారు కదా. మరి వాటిలో వాడిన క్యాసెట్లు గుర్తున్నాయా? క్యాసెట్ రివర్స్ చేయడానికి ఇలా పెన్నుతో తిప్పి అలసిపోయి నచ్చిన పాటలు వినేవాళ్ళం. పొరపాటున రీల్ చిక్కుపడిందో గుండె ఆగినంత పనయ్యేది. ఈ సినిమా పెట్టెను చూసి ఎంత సంబరపడిపోయే వాళ్ళమో కదా. సినిమాలో క్యారెక్టర్ చనిపోతే నిజంగానే చనిపోయారేమో అనుకొని బాధపడిన వెర్రి అమాయకులం భయ్యా అప్పట్లో మనం.
ఇక సినిమా పాటల పుస్తకాల కలెక్షన్ అందరి దగ్గర ఉండాల్సిందే. ఇక ఇంటి మీద ఈ యాంటీనా, ఇంట్లో ఇలాంటి బ్లాక్ అండ్ వైట్ టీవీ, మనకు డిటిఎస్ అయినా డాల్బీ డిజిటల్ అయినా ఇవే కదా. సాయంత్రం అయ్యిందంటే టీవీ ఉన్న వాళ్ళ ఇంటి ముందు జాతర ఉన్నట్టు జనాలు చేరిపోయేవాళ్ళు. కరెంటు పోతే ఈ దీపమే కదా మన పాలిట ఇన్వర్టర్ లైటు. రీల్ కెమెరాలో ఫోటోలు దిగి అవి ఎప్పుడు మన చేతికి వస్తాయో ఎలా వస్తాయో తెలియక తెగ వెయిటింగ్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడేమో లేటెస్ట్ మొబైల్స్లో మంచిగా వచ్చే వరకు డిలీట్ చేసుకుంటూ ఫోటోలు దిగుతూనే ఉంటాం. అప్పట్లో ఈ వీడియో గేమ్ తెగ ఆడేవాళ్ళం. ఇక ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ అయినా మనకు ఈ నోకియా ఫోన్లే. ఇందులో మనం ఆడిన స్నేక్ గేమే మనకు పబ్జీ అయినా క్యాండీ క్రష్ అయినా. అప్పట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో ఈ బొట్టు బాటిల్స్ ఉండాల్సిందే. ఇలా రోజు డిజైన్ల బొట్టు పెట్టాల్సిందే. అద్దంలో చూసుకొని అందమంటే ఇదే అని మురిసిపోవాల్సిందే. నులక మంచం, ఈత చాప ఇవే కదా మనకు లగ్జరీ బెడ్స్ అంటే. ఇప్పుడు పంజాబీ దాబాల్లో తప్ప ఎక్కడా కనిపించడం లేదు. ఇక మీలో చిన్నప్పుడు ఈత పళ్ళ కోసం వేటకెళ్లిన వేటగాళ్ళు ఎంతమంది? కాయలను తీసుకొచ్చి అవి పండుగ మక్కే వరకు అమ్మ కత్తిరించి వదిలేసిన బీడీల ఆకుల్లో ఉంచి రోజు మక్కిన పండ్లను తీసుకొని తినేవాళ్ళం కదా. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో మనం మళ్ళీ చూడలేని జ్ఞాపకాలు మనకు మాత్రమే సొంతం. నాకు గుర్తుకు వచ్చిన, అలాగే ఇంటర్నెట్లో ఫోటోలు దొరికిన వాటితో ఈ విషయాలను మీ ముందుకు తీసుకువచ్చాను. నేను మర్చిపోయినవి ఏమైనా ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఇక స్టార్టింగ్లో 90స్లో 80స్లో పుట్టిన వాళ్ళు సుడిగాళ్ళు అన్నాను కదా. అది ఎందుకంటే టెక్నాలజీ ఏమీ లేని రోజుల నుంచి ఇప్పుడు టెక్నాలజీ పీక్ స్టేజ్లోకి చేరే టైం వరకు జరిగిన ప్రతి మార్పు మన ముందే జరిగింది. ఆ ప్రతి మార్పులో మనం ఉన్నాం. ఇప్పటికిప్పుడు టెక్నాలజీ జీరో అయిపోయినా ఎలా బతకాలో కూడా మనకు చిన్నప్పటి నుంచి అనుభవమే. మరి మీ జ్ఞాపకాలను, మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి.